హలో ఎవ్రీవన్. సన్నగా తరిగిన ఆనియన్, ఒక పచ్చిమిర్చి, హాఫ్ టమాటో ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం మెంతికూర అనేది సన్నగా తరిగి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనమాట కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కారం, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం మసాలా వేసుకొని బాగా కలిపేయండి. కలిపేసాక ఇందులోనే ఒక 3 ఎగ్స్ అనమాట వేసేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇందులో ఇంకా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ఇంకా మనం ఆమ్లెట్గా చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుందండి. మెంతికూరతో ఒకసారి ఇలా ట్రై చేయండి. బాబోయ్, చాలా బాగుందండి. లేత మెంతికూర తీసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. ఇంకా ఎక్కువగా మీ దగ్గర మెంతికూర ఉంటే యాడ్ చేసుకోండి. వేడి వేడిగా రసం వేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని తింటే మాత్రం ఉంది కదా, అద్భుతంగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇప్పుడు మనకి ఎక్కువగా మెంతికూర అనేది దొరుకుద్ది కదా, చలికాలంలో ఎక్కువగా మెంతికూర అనేది ఉంటుంది కదా, అలా అని చెప్పి ఇలా కొత్తగా ట్రై చేశానండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.